మరి నేను చెప్తే వింటాను నాకు నట్టనే చేనులో పోయి ఒకటే తంటు ఎక్కువ చూసింది అన్నాడు. నా చేను ముంచినావు, నా తోట ముంచినావు, నా తమ్ముడు అవిట బలం చూసుకొని ఏడుగుల జముదిరికి వచ్చి నీ పెడితే అవిట బలం చూసుకొని నీ కలిపి పెడతాను ఏడ్చింది. ఎవరు తీసుకుంటే నీ శనిగా చదువుకు ఏమైంది? నిన్ను నమ్మలేదు నేను. నమ్మలేదా? ఆడబిడ్డ బాగా అనుమానం ఎక్కుంటది. ఆరి తమ్ముడా సరే మంచి ఇప్పటికైనా ఏంది కానీ ఆరి తమ్ముని లగ్గం దావులేని లగ్గం దగ్గరనే ఉందని చెప్తున్నావు కదా, నువ్వు వెళ్ళిపో అక్క నీ వెనక నా వెనక వస్తుంది అని చెప్పు. అక్క నువ్వు ఒక్కడు కదా నీ అచ్చుడు కాదు, నీ వెనక సవలచ్చ మందిని దొరుకుని రమ్మన్నది. ఊరూరు కల పత్రికలు పల్లె పల్లె కల పత్రికలు ఊరూరు కల ఉత్తరాలు వేసి ఆ సవలచ్చ దాన్ని దొరుకుని రమ్మన్నది. అట్లా సరే నువ్వు ఒక్కడి మధ్య నువ్వు ముందు వెళ్ళిపో. పోతున్నా ఎల్లమ్మ యాసింది మైసామావరం కొండల్లా పిల్లి మియావని పిల్లికున్న లేకుండా బొమ్మని కుక్క లేకుండా తయారు చేసింది. 1,50,000 దండును తయారు చేసింది. 60 దండు 40 లక్షలు 30 దండు 300 లక్షలు 80 దండు 100 లక్షలు. ఈ దండు లోపల కనుక కనుక ఎల్లమ్మ యాసింది. నెత్తి మీద నిలవంక చుట్ట పట్టుకొని కరుగోల కట్ట చేత పట్టుకొని నా పరిల్లల చేత పట్టుకొని
100 లక్షలు మొత్తం చొప్ప వచ్చిన సందం చేసిండు. ఊపిరా ఊగుతలేరు, నేసినా నేర్తలేరు. ఎంత పని అయిపోయాయి. ఈ అద్దన్న పడిలో చెప్తిరి మధ్యాహ్నం ఇంత దండి కట్టుబోతోడు ఉన్నాడా, గారెడోడు ఉన్నాడా, నాకన్నా దండి విద్యకాడు ఉన్నాడా, ఇది ఎవడున్నాడు? బండల పన్న ఉరుకుతుంది, చెట్ల పన్న ఉరుకుతున్నది రేణుకయ్యల్లవ్వ. మైసామాపురం కొండ లోపల కాపులు కొంతమంది కర్ణాలు, కొంతమంది జోగి చన్నగాడి నచ్చగాడి పుచ్చగాడి కాడికి 1,80 కోట్ల దండను తయారు చేసుకొని వచ్చిన. ఈ దండి ఇక్కడ మరణం అయిపోతే వాళ్ళ అత్తమీది కోరళ్ళు, ఈ మొత్తమీది మనవరాళ్ళు చనిపోయి వాళ్ళు నన్ను నా మీద మన్నెత్తిపోతారు, దుమ్మెత్తిపోతారని రేణుకయ్యల్లవ్వ చెట్ల పన్ను పుట్టల పన్ను ఊరు కొరుకుతుంది. ఉరికితే ఎక్కడ ఎవడు కనిపించలేడు. ఎంత పని అయిపోయి అద్దన పడిన చెత్తిరి మధ్యాహ్నం ఎవడు లేడు, దుండి దుసునంతంగా దాబెదరు లేడు. మళ్ళా ఎప్పుడు దాని మీదకి వచ్చి మనసులో లేపుకుంటున్నారు, అటువంటి ఊపినా ఊదలేరు, లేపినా లేపలేరు వాళ్ళు. ఎంత పని అయిపోయి మరి ఇంత దండోడు ఎక్కడున్నాడో, వీళ్ళకి ఏమైంది ఎట్లా చనిపోయాయని చెప్పి భగవంతుడు రారాజు అన్నయ్య చిలుక నవ్వుతారు మాయము చేసుకొని జన్నెపాల గుండు కాడ గంతల పొంతల వాడు గంగెట్ల యాసం కట్టిండు. గంతల పొంతల వాడు గంగెట్ల యాసం ఊరు తిరిగేదాకా ఊపాలం లేదు, పళ్ళ తిరిగేదాకా పలారం లేదు. కుడుమ అంటే పండుగ అనేటోడు, పండుగ అంటే కుడుమ అనేటోడు ఊరు తిరిగి ఉపాలం తెచ్చుకొని నూకలు అడుక్కొని 3 దిక్కుల 3 రౌతులు పెట్టుకొని రౌతుల మీద దుత్త పెట్టుకొని అండుకొని తిని పండుకున్నట్టు చేసిండు. రేణుకయ్యల్లమ్మ ఏమ చేసింది, చెట్ల పన్న కుట్టల పన్న ఉరుక్కుంట కచ్చి జన్నపాల గుండు కాడికి వచ్చింది. జన్నపాల గుండు కాడికి చేరవచ్చిన కల ముసలోడు కనిపించిండు. ఓరు ముసలోడా ముండ కొడక మాటలు మంచిగా ఆగు. ఈ చెట్ల పన్ను ఉరికినా గుట్టల పన్ను ఉరికినా నా దాన్ని మరణం చేస్తే నువ్వు కింద పోతావే. ఏమన్నా మంచివా గుణమా బుడ్డ నీ తలపండు తాళ్ళలో వలిగిపోద్ది, ఏ పన్న వలిగిపోయింది తాళ్ళలో. నీ తినాలి కానీ నీ దింపుడు వెళ్ళం కానీ నిన్ను కట్టుకోపాను నీ కాడు గారి పంట మీద బంద పెట్టి లబ్బతో పడి చంపుతా. నువ్వు చేయబట్టి గిట్ట కొట్టుకొని సచ్చుడు. అయ్యయ్యయ్యా నీ అసంటిది పీసాయి బాజక్కి చిల్లర రేఖ చిక్కు అడ్డదాటంగా అది రేఖగా అటో వీలు పోయి మర్చిపోయి మరణ పాట కడి దిగి ఎరకలేక ఎంగరపురం నడిచిపోయిందాట. తెలువక అంటే ఇగో ముసలోడా బాగా పడక రక్తం తక్కువైంది నీకు గంజరాల కుంటే ఎందుకురా నాకా అవునే అవునా అంటావు అరే అంటావు ఏందా నీ సంగతి అవునా అంట ముసలోడు అంట లంజ కొడుకంట ముండ కొడుకంట నువ్వు తీసుకోవాలి అంట నా మీదకి వస్తున్నావు తలపండి వాళ్ళ నిజంగా ముండా అంటున్నావా ముండా అన్నవా ముండా 3 రోజుల కుండ మీ ఇంట్లో మా ఇంటి ఎక్కాయి నీ పేరేంద్రా నా పేరు చెప్పినాక చెప్తావు నువ్వు నా పేరు చెప్పినాక చెప్పకపోతే నీ దినాలు చెప్తాను ఏమన్నా మనిషి మీద నడిలో సొంత ముక్కు పెట్టుకొని మంచిగా ఉన్నాడు
అక్క వెనకాయల్లమ్మ నీ తండ్రి జంగమోడు నీ తల్లి పార్వతమ్మ ఉన్న బిడ్డవు రేణుకాయల్లమ్మవా అక్క నేను ఎవరనుకుంటున్నావే నా తండ్రి శంకరుడు నా తల్లి పార్వతి పర్వతాల మల్లికార్జునుడు నేను తీసుకున్నప్పుడు మళ్ళీ నేను నేను తోలుకొని రమ్మన్నారు ఆయన నేను తోలుకొని అవునే నువ్వు తోలుకొని రమ్మంటే ఒకదానికి రమ్మన్నా కానీ సమలక్ష మంది తోలుకున్నా ఆడు తోలుకు రమ్మన్నారా ఆడు తోలుకరమ్మంటే నువ్వు తోలుకొస్తావా అడిగిన పిల్ల లేపాక అడిగిన ముఖం లేకపోయా రాజా బుద్ధి తక్కువ మరి కాదా పిల్ల చూసడానికి నేను రమ్మా అయిపోయింది అయింది కానీ ముళ్ళు మీద అరడాకు పట్ట అరడాకే ప్రమాణం అరడాకు మీద ముళ్ళు పట్టు కానీ అరడాకు ఇరిగిపోయినాడు అది తమ్ముడా చంపినందుకు కొంత లేపురా అంటే ఇక్కడ అటువంటి చంపినది లేదు కాదు అటువంటి వెనక అక్కడ వెనక వెళ్ళమ్మ సంపద ఐదు కానీ లేపుకుంటే నీ వంతు కావాలి సత్యం చూడాలి అక్క అంటే నా సత్యం నువ్వు కళ్ళ చూసావు నా దగ్గర ఇద్దరు లేకపోతే ఉచితనం లేకపోతే 9 గంటల శివుడి భవనం మీద నిలబడి నెత్తి మీద నిలబక్క చుట్ట పెట్టుకొని చుట్ట మీద బుట్టి పెట్టుకొని బుట్టి లోపల కామీలు పెట్టుకొని కర్రగోలు కట్టే చేత పట్టుకొని లోపల కొంతమంది కరుణాలు కొంతమంది జోగి సన్నగాడి నచ్చగాడు బుచ్చగాడి కాడికి నీ దగ్గరికి ఎరకకు ఎందుకు వస్తున్నారు అంటున్నావు తమ్ముడా నా దగ్గర మంత్రఫలం లేదురా లేదా సాటున్నారా తమ్ముడా